ఇక్కడ రాహువు 9వ స్థానంలో సంచరించేటప్పుడు సహజంగా జరిగేటటువంటి పరిణామం ఏమిటంటే కుటుంబపరమైనటువంటి అనుకూలతలు తగ్గుతూ ఉంటాయి. ముఖ్యంగా 9వ స్థానం భాగ్యస్థానం కాబట్టి రావాల్సిన ధనమంతా ఆగిపోవటము, ఆర్థిక సమస్యలు పెరిగిపోవటము, ఇప్పటిదాకా మనకు ఏ మార్గంలో అయితే ఆదాయం వస్తూ ఉందో ఒక్కసారిగా ఆ మార్గానికి గండిపడటము, అంటే ఒక్కసారిగా ఆదాయ మార్గం క్లోజ్ అయిపోవటము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు తండ్రికి సంబంధించినటువంటి అనారోగ్యము, తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితులు రావటము, ఇవన్నీ కూడా మిథున రాశి వారికి 9వ స్థానంలో సంచరించేటటువంటి రాహువు యొక్క ప్రభావం కారణం చేత జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు బంధువుల నుంచి కానీ పుత్రుల నుంచి కానీ కొన్ని రకాలైనటువంటి ప్రతికూలతలు కలగటము, దూర ప్రాంతాల్లో నివాసం పొందటము, సముద్ర తీరాల్లోకి ప్రవేశించడము, సముద్ర ప్రయాణాలు ఎక్కువగా చేయటం, ఇట్లాంటివన్నీ కూడా 9వ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం వల్ల కలుగుతాయి. ఇంకా 9వ స్థానంలోకి రాహు కనుక ప్రవేశిస్తే ఫస్ట్ 9వ స్థానం అనేది చాలా ఉన్నతమైన స్థానం. 1, 5, 9 స్థానాలు అనేటటువంటివి జాతకులకు చాలా కీలకమైనటువంటి స్థానాలు. ఈ స్థానాలలో శుభగ్రహాలు కనుక ఉంటే ఒక బ్రహ్మాండమైనటువంటి వెలుగుతారు, అద్భుతమైనటువంటి గొప్ప ఫలితాన్ని పొందుతారు. అదే 1, 5, 9 9వ స్థానంలో కనుక పాపగ్రహాలు కనుక ప్రవేశించినట్లయితే ఆలోచనలు కూడా తలకిందులవుతూ ఉంటాయి. ఇప్పటిదాకా బ్రహ్మాండమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేసినటువంటి వారు కూడా ప్రతికూలమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అవినీతి పనులు చేయటానికి కూడా వెనకాడరు. ఎట్టి పరిస్థితుల్లో మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. అవినీతి పనులు చేయకుండా, అక్రమార్జన జోలికి వెళ్లకుండా, సునాయాసంగా వచ్చేటటువంటి ధనం జోలికి వెళ్లకుండా ఉన్నంత వరకు కూడా మిథున రాశి వారికి ఎలాంటి ఇబ్బంది కలగదు. ఎప్పుడైతే జూదమని, బెట్టింగ్స్ అని, ఇంకా సునాయాసంగా వచ్చేటటువంటి ఆదాయ మార్గాల వైపు కనుక ఒక్క అడుగు కనుక ముందుకు పడినట్లయితే ఈ రాహువు 18 నెలల పాటు తీవ్రమైనటువంటి కష్టాలు కలిగిస్తాడు. ఇవెవరినీ కూడా నేను భయపెట్టడం కోసమో బాధ పెట్టడం కోసమో చెప్తున్నటువంటి ఫలితాలు కాదండి. గోచార రీత్యా ఫలితాలు బాగుంటే చక్కగా బ్రహ్మాండంగా ఉన్నాయి అని చెప్తాను. బాగలేకపోతే రాబోయేటటువంటి రోజులు కొద్దిగా ప్రతికూలంగా ఉన్నాయి, జాగ్రత్తలు పడండి, చెడును తగ్గించుకోండి, మంచిని పెంచుకోండి, ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అని మనం చెప్తాము. సో 9వ స్థానంలోకి వచ్చినటువంటి రాహువు కొద్దిగా దుష్ప్రభావాలు కలిగిస్తాడు. ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్య సాధనకు అనేక రకాలైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి.